నేటి రాశి ఫలితాలు. మేష రాశి. మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా మంచి కమ్యూనికేషన్తో చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేస్తూ ముందుకు వెళ్ళిపోతారు. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. తండ్రితో సంప్రదించి వారికి సౌకర్యాలు కూడా సమకూరుస్తూ వారి యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అలాగే విద్యార్థులకు కూడా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూల ఫలితాలు ఇస్తూ మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు ప్రణాళిక లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ మిత్రుల సహకారంతో తోబుట్టువుల సహకారంతో సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోతారు. మధ్యవర్తిత్వం మొదలైన వాటి విషయాల్లో కొంతవరకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన ప్రయాణాల విషయాల్లో కానీ ఏదైనా అనుకోని విషయాల్లో వాయిదాలు పడినా కానీ దాని గురించి కంగారు పడకుండా సావధానంగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి? మిథున రాశి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గుర్తింపు, గౌరవంతో పాటుగా ఉన్నత స్థాయి వ్యక్తులతో ఉండే పరిచయాల వల్ల ఆశించిన ఫలితాలు పొందడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశి వాళ్ళకి పోటీతత్వం పెరుగుతుంది, కృషిశీలత పెరుగుతుంది. శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు ఎక్కువ శ్రమ కోర్చి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు పెడతారు. దానివల్ల మీ నైపుణ్యాలు పెరుగుతూ మీరు అన్ని విధాల అనుకూలతని సాధించే విధంగా ముందుకు పెడతారు. అయినప్పటికీ సకాలంలో పనులు నిర్వర్తించడానికి శ్రమ కోర్చైనా సరే పనులన్నీ కూడా అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశి వారికి సంతానం విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఇష్టపడిన వ్యక్తులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఆశించిన విధంగా దానికి సంబంధించిన ఆదాయాలు మీరు పొందడానికి అవకాశం ఉంది. మిత్రులతో, చిన్ననాటి మిత్రులతో, దూర ప్రదేశాల్లో ఉండే బంధువర్గంతో చక్కటి చర్చలు జరిపి ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి తల్లితో సంప్రదించి లేకపోతే గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు మీరు ఆశించిన రీతిలో ఉండడం అనేది, హాస్టల్ మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేసినట్లయితే అవి కూడా మీకు అందుబాటులో ఉండడం, మీకు అనుకూలంగా ఉండే విధంగా ఉండడం. విద్యార్థులు నూతన విద్యా విధానాలు అవలంబిస్తారు. కొత్త పద్ధతుల్లో వాళ్ళు ముందుకు పెడతారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. నూతన ఆవిష్కరణలకి అవకాశం ఉన్న రోజుగా భావన చేయొచ్చు. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు? తులారాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంది. కమ్యూనికేషన్ సమస్యలు ఉన్నట్లయితే మిత్రులతో కానీ ముఖ్యులతో కానీ దాన్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు. మిత్రులతో కలిసి సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో ఏదైనా మార్కెటింగ్ మొదలైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ, ఆసక్తి కనబరుస్తారు. ఏదైనా మార్కెటింగ్లోనే కొత్తగా ఏదైనా ఆన్లైన్లో ఏదైనా విషయాన్ని అంటే కొత్తగా మీరు ఏదైనా కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు ఆన్లైన్లో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా? వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంతవరకు సామాన్య ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా అవసరమైన సమయంలో మాట్లాడపోవడం కూడా అపార్థాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అలాంటి సమస్యలు వచ్చినా కూడా భాగస్వామితో కలిపి చర్చించి నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఆహారం విషయంలో, ఆరోగ్య విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ విశ్రాంతికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆహారపరంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి.
అమ్మ ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగత శ్రద్ధ కొరకు ఎక్కువ ఖర్చులు పెట్టుకుంటారు. అంటే ఆదాయం వచ్చినప్పటికీ ఆదాయాన్ని ప్రణాళికాపరంగా చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పటికీ కూడా స్వయంగా మీ యొక్క వ్యక్తిగతమైన విషయాల కొరకు చేసుకునే ఖర్చులే అందులో ఎక్కువ భాగం ఉండడం అనేది. అలాగే నూతన పరిశోధనలకి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. మిత్రులతో చక్కగా ఈ రోజుని కేటాయించడం, వారితో కలిపి చక్కగా ఉల్లాసంగా గడపడం, కొత్త విధానాల్లో ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారికి పెట్టుబడుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. నూతన ప్రదేశాల్లో పెట్టుబడులు, అలాగే స్థిరాస్తుల కొరకు ఆలోచనలు, చర్చలు, ఉన్న స్థిరాస్తుల్ని ఏదైనా అమ్మడానికి చేసే ప్రయత్నాలు కూడా అధికంగా చేస్తారు. ఆ విషయంలో మిత్రులని, ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకున్నట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. రావాల్సిన ఆదాయం కొంతవరకైనా అందుకోగలుగుతారు. చాలా కాలం బట్టి ఆగుతూ వస్తున్న పనులు కొంతవరకు ముందుకు పెడతాయి. మీ ప్రతిభకు తగిన విధంగా మీకు పురస్కారాలు అందుకోవడం, గుర్తింపు, గౌరవం లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ జ్ఞాపక శక్తి విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో జ్ఞాపకశక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత అనేది వాళ్ళకి ఏర్పడుతుంది. మీనరాశి. మా చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వృత్తికి సంబంధించిన విషయాల్లో బాధ్యతలు పెరుగుతాయి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. శ్రమ, బాధ్యతలు ఉన్నప్పటికీ శ్రమకి తగిన గౌరవం అనేది మీకు లభ్యమవ్వడం, అలాగే ఆర్థిక అంశాలలో సంతానంతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి, అధికార పదవుల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కొంతవరకు అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు.